ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 9వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం మన ప్రార్థనలు దేవుడు ఎప్పుడు వింటాడు. మన ప్రార్థనలు దేవుడు ఎప్పుడు వింటాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, ఆ రక్షణకర్తే గన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకునిందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలాగున్నారండి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా హాస్పిటల్ ఉన్నారండి, ఇంటెన్సివ్ కేర్లో, మీకోసం వారి యొక్క స్వస్థత కోసం మేము ప్రార్థన చేయగలం. దేవుని బిడ్డలు, మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేయండి. దేవుని వాక్యంలో మా యొక్క భాగంలో మనం చూసినట్లయితే మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుడు మీ ప్రార్థనలు మరియు మీ యొక్క విన్నపాలు వినేటువంటి దేవుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. బైబిల్ ప్రకారంగా ఆయన తనను వెదికే వారి ప్రార్థన ఆలకిస్తాడు, జవాబు ఇస్తాడు, మరియు మనతో సంబంధాన్ని కోరుకుంటాడు. అందుకే మనం ప్రార్థిస్తున్నాం. కానీ సమాధానం అవును, కాదు, లేదా వేచి ఉండండి అని ఉండవచ్చు. మరియు మన హృదయంలోని పాపాన్ని ఒప్పుకోవడం, దేవుని వాక్యం చదవడం ద్వారా ఆయనతో సంభాషణ స్పష్టంగా ఉంటుంది. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. దేవుని బిడ్డ 145 కీర్తన 18 వచనంలో తన నిజాయితీగా ప్రార్థించే వారికి ప్రియప్రభు వారు దగ్గరగా ఉంటాడట. 34వ కీర్తన 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా విని అతని శ్రమలు అన్నింటి నుండి రక్షిస్తాడంట. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో మీరు నన్ను ప్రార్థించినప్పుడు నేను వింటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఏ విషయంలో ఈ ఉదయకాలంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ సమస్య కోసం, ఏ కష్టం కోసం, లేక స్వస్థత కోసం, ఉద్యోగుల కోసం, ఆరోగ్యాల కోసం, బిడ్డల యొక్క వివాహాల విషయంలో ప్రార్థన చేస్తున్నామో దేవుడు తప్పక మీ ప్రార్థన వింటాడు. దేవుని బిడ్డరా, మన ప్రార్థన వినేటటువంటి దేవుడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆయన మొరపెట్టి వారికి, నిజముగా మొరపెట్టి వారికి ప్రియప్రభు వారు మరి సమీపంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాం. అందుకే బైబిల్ చదవడం చాలా ముఖ్యం. ఈ దేవునితో మన సంభాషణ స్పష్టంగా చేస్తుంది. ఈ ఉదయకాలం లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యం చదువుకున్నారా? మీ కుటుంబ ప్రార్థనలు మరి ఉదయకాల ప్రార్థనలు ఉంటున్నాయండి. దేవుడు మన ప్రార్థనలు అన్నిటికీ జవాబు ఇస్తాడు. కానీ సమాధానం ఎప్పుడో మనం కోరుకునే విధంగా ఉండకపోవచ్చు. అది అవును లేక కాదు, వేచి ఉండడం అనవచ్చు. అయితే నిజాయితీగా మనం మీ హృదయాన్ని దేవునికి తెరిచి ఉంచండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది దేవునితో ఒక సన్నిహిత సంభాషణ. ఇది మనను ఆయన దగ్గరికి చేస్తుంది. పాపం హృదయంలో ఆ పాపాన్ని ఉంచుకుంటే దేవుడు మన ప్రార్థన వినడని 66వ కీర్తన 18వ వచనం చూస్తాం. కాబట్టి దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. మరియు మీరు ఆయన నిజాయితీగా వెతికితే ఆయన తప్పకుండా స్పందిస్తాడు. దేవుని బిడ్డారా, కొన్నిసార్లు స్నేహితులే అపనమ్మకస్తులుగా మారవచ్చు. అయితే ప్రియప్రభు మనం విడిచి దూరంగా ఎప్పుడు వెళ్ళడు. కారణం, మనం ఆయన కృపా కనికరాన్ని పొందుతాం కదా. ఆయన మా ప్రార్థనలను మనల్ని ఎప్పుడు వినేవాడుగా ఉంటాడు. మరి ప్రవక్త అయిన మీకా ఎలాగంటున్నాడు? స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు అంటాడు. ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు అంటాడు. నీ కౌగిట్లో పడుకున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచారు. ఎవరింటి వారు వారికే విరోధులు కదరని మీకా గ్రంథం 7వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యకరమైనటువంటిది అండి. అయినప్పటికీ మనకు నిజమైన స్నేహితుడు మన ప్రభు ఉన్నాడు. మన కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మనం ఆ ప్రభు వైపు చూడటమే జ్ఞానయుక్తమైన పని. అంతేగాని ఇతరులతో మనం గొడవ పడకూడదు. మన సొంత బంధువులే మన ప్రేమపూర్వకమైన మనల్ని తృణీకరించినప్పుడు ఇక మనం చేయగలిగింది కేవలం మన రక్షణకర్త అని దేవుని సన్నిధిలో కనిపెట్టడమే. ఆయన మన ప్రార్థన వింటాడు. మనం ఎదుర్కొంటున్న శ్రమల నుండి నలుగులాటలను ఆయన చూస్తున్నాడు. అప్పుడు నా శత్రువు నా మీద అతిశయపడవద్దు అని మనం సాతానుతో చెప్పగలిగేటట్లు ప్రియప్రభు చేస్తాడు. మన దేవుడు సజీవుడు, ప్రేమాస్వరూపి కనుక మన మొర ఆయన వింటాడు. ఆయన నిబంధన స్థిరపరిచేవాడు కనుక తప్పనిసరిగా మనల్ని ఆదుకుంటాడు. నా దేవుడు అనే మాట గమనించండి. దేవుడు బిడ్డలారా, నా దేవుడని మన ప్రభుని సంబోధిస్తున్నాం. కాబట్టి పూర్తి నమ్మకంతో నా దేవుడు నా ప్రార్థన వినునని చెప్పగలవు. గాయపడి రక్తసిక్తమైపోయిన నా హృదయమా, నీ దుఃఖాన్ని నా దేవుని ఎదుట కుమ్మరించు. అప్పుడు దేవుని స్వరం మెల్లగా నీకు వినిపిస్తుంది. ఆ రీతిగా ప్రభు సన్నిధి మన హృదయాలు
కొమరించి ప్రభుకు మన మనవలు చెప్పుకుందాం. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. మా ప్రభు వారు రావాల్సిన దీవుని మెండుగా దయచేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటిని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించిన ఆయన, రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపు చూపించిన ఆయన, ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదలను ప్రారంభచేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటించిన తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదన అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి నాయనా. నీ కొందరు ఆలోచించున్నాం. హ్యూరిటీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా దర్శన పరిచయం దీవించండి. నీ దీనదాసులను ఈ నెలలో ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లో నిబిడల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.